హలో నమస్తే, వెల్కమ్ టు లెర్న్ విత్ దామోదర్. సో ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సైకాలజీలో ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్నిటిని చూద్దాం. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ప్రీవియస్ ఇయర్గా అడిగిన క్వశ్చన్స్. ఇంకోటి ఏంటంటే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ని ఈజీ ఎగ్జాంపుల్స్ తోటి అసలు ఎందుకు ఆన్సర్ అనేది కరెక్ట్, మిగతా ఆప్షన్స్ అనేటివి ఎందుకు రాంగ్, మిగతా ఆప్షన్స్కి ఏంటి ఎక్స్ప్లెనేషన్, ఏంటి ఎగ్జాంపుల్ అనేది ఇలా సింపుల్గా సైకాలజీని సింపుల్ వేలో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఎవరన్నా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి సైకాలజీ ఇంకా మిగతా సబ్జెక్ట్స్ వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను. ఓకే, సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషనల్ పాలసీని రూపొందించిన సంవత్సరం ఏది అన్నాడు. నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన సంవత్సరం. సో ఆప్షన్స్ 2006, 2009, 2011, 2013. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ద ఫోర్త్ ఆప్షన్ 2013 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. మరి ఎందుకు కరెక్ట్ అని మాట్లాడితే 6 సంవత్సరాల లోపు 6 ఇయర్స్ లోపు పిల్లలు సమగ్ర వికాసం కోసం అంటే ఇంక్లూసివ్ డెవలప్మెంట్ కోసం మన ఇండియన్ గవర్నమెంట్ అనేది 2013లో ఈసిసిఈ పాలసీ తీసుకొచ్చిందనమాట. 2013లో పాలసీ తీసుకొచ్చింది. ఓకే, మరి మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అంటే 2006 ఈ సంవత్సరంలో ఏ డెసిజన్ కూడా తీసుకోలేదు అసలు. 2009 అనేది ఆర్టీఈ యాక్ట్, ఇది 2009 ఇది ఆర్టీఈ యాక్ట్ ఇది. ఓకే, మరి 2011 అసలు మన ఎడ్యుకేషనల్ ఏమంటారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఈ 2011 అనేది అసలు ఎలాంటి సంబంధం కూడా లేదు దీనికి. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది క్లిష్ట పరిస్థితులలో వెనుకకు మరలే మానసిక చేతన స్థితిని ప్రదర్శించే రక్షక తంత్రం అన్నాడు. క్లిష్ట పరిస్థితులలో వెనుకకు మరలే మానసిక చేతన స్థితిని ప్రదర్శించే రక్షక తంత్రం. మరి ఆప్షన్స్ దమనం, ప్రక్షేపణం, ప్రతిగమనం, ప్రతిచర్య నిర్మితి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మీకు ఒకవేళ కరెక్ట్ ఆన్సర్స్ తెలిస్తే మీరు కమెంట్ చేయండి. ప్రతిగమనం ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఎందుకు ప్రతిగమనం రైట్ ఆన్సర్? ఏదన్నా బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినా, క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోలేక వ్యక్తి తన ప్రజెంట్ ఏజ్ మర్చిపోయి చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తే దాన్ని మనం ప్రతిగమనం అంటాం. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? క్లిష్ట పరిస్థితులలో వెనక్కు మరలే మానసిక చేతన అన్నాడు కాబట్టి ప్రతిగమనం అనేది కరెక్ట్ ఆన్సర్. మరి దమనం అంటే ఏంటి? దమనం అంటే ఏంటి అంటే ఏదన్నా సాడ్ సిచ్యువేషన్స్, బాధాకరమైన విషయాలు ఏదన్నా ఉంటే నువ్వు బలవంతంగా దాన్ని అనాలోచితంగా అంటే మర్చిపోవడానికి ట్రై చేయడం, దాన్ని మనం దమనం అంటాం. మరి ప్రక్షేపణం అంటే ఏంది? ప్రక్షేపణం అంటే ఏంటి అంటే నువ్వేదన్నా తప్పు చేసావు, ఆ తప్పులను లేదు అంటే నువ్వు దేంట్లన్నా ఓడిపోయావు, గేమ్లో ఓడిపోయావు, ఆ తప్పులను వేరే వాళ్ళ మీద నెట్టడం, వాళ్ళదే తప్పు నాది కాదు, వాళ్ళ వల్లనే నేను గేమ్ ఓడిపోయా, నా వల్ల కాదు అని వేరే వాళ్ళ మీద నెట్టివేస్తే దాన్ని మనం ప్రక్షేపణం అంటాం. మరి ప్రతిచర్య నిర్మితి అంటే ఏంటి? ప్రతిచర్య నిర్మితి అంటే ఏంటి అంటే మనసులో ఒక కక్ష లేదా ద్వేషం, ఓకే, కక్ష లేదా ద్వేషం, కక్ష లేదా ద్వేషం ఉంచుకొని బయటకి మాత్రం చాలా ప్రేమగా ఇక ఉంటారు కదా, యాక్టింగ్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు మన సొసైటీలో, రైట్? లోపల వేరే ఉంటుంది, బయట ఇంకొక లాగా ఉన్నారు. సో దాన్ని మనం ప్రతిచర్య నిర్మితి అంటాం అన్నమాట. ఓకే, సో ఈ ప్రతిగమనంకి ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక ఎగ్జామ్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు, లేదంటే ఏదో ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఓకే, ఒక ఎంప్లాయీకి సడన్గా జాబ్ పోయింది.
ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి ఒక మెచ్యూర్డ్ క్యాండిడేట్లా ఆలోచించకుండా చిన్న పిల్లల్లా కింద కూర్చొని ఏడవడం, కింద కూర్చొని ఎక్కువగా ఒత్తిడికి ఫీల్ అవ్వడం, రైట్. సో దీన్ని మనం ప్రతిగమనం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసేయండి. రచయితలు పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి. ఓకే, సో ఆప్షన్స్ మీరు చదవండి, బుక్స్ మీరు చదవండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కమెంట్ చేయండి. సో ఇక్కడ బండూరా ఇచ్చాడు, స్పియర్మన్ ఇచ్చాడు, గార్డెనర్ ఇచ్చాడు, చాప్లిన్ ఇచ్చాడు. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ఓకే, సో వాళ్ళ బుక్స్ ఏంటి? డిక్షనరీ ఆఫ్ సైకాలజీ, సైకలాజికల్ మోడలింగ్, ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అని చూసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, బండూరా ఏం రాశాడు? బండూరా బుక్ ఏంటి అంటే సైకలాజికల్ మోడలింగ్ అనేది బండూరా రాశాడు. ఓకే, మరి స్పియర్మన్ ఏం రాశాడు? ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే బుక్ని రాశాడు. మరి గార్డెనర్ ఏం రాశాడు? ద ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే బుక్ రాశాడు. మరి చాప్లిన్ ఏం రాశాడు? డిక్షనరీ ఆఫ్ సైకాలజీ రాశాడు. అంటే ఇక్కడ ఏమేం రావాలి మనకు? 1C రావాలి, 1B రావాలి, 1B ఒకటే దాంట్లో ఉంది, 1B, 2C రావాలి, 2C దీంట్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి మిగతా వాళ్ళు ఎవరు ఏమేమి రాశారు అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కెరటం నాకు ఆదర్శం, అది లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అనే వ్యక్తి యొక్క దీని దృఢత్వాన్ని సూచిస్తుంది అనే క్వశ్చన్ అడిగాడు. ఓకే, సో ఆప్షన్స్ చూడండి. అభిరుచి, సహజ సామర్థ్యం, వైఖరి, సృజనాత్మకత ఆప్షన్స్ ఇచ్చాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 వైఖరి ఇస్ అ రైట్ ఆన్సర్. వైఖరిని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? యాటిట్యూడ్ అంటాం. సో వైఖరి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఏదైనా సరే, ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే, ఏదన్నా అప్ అండ్ డౌన్స్ని మనం చూసే ఏదైతే మన వ్యూ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? వైఖరి అని మాట్లాడతాం. ఓకే, మరి అభిరుచి అంటే ఏంటి? ఇంట్రెస్ట్. ఓకే, దేని మీద ఇంట్రెస్ట్ చూపించడం, అభిరుచి అంటే ఇంట్రెస్ట్. నెక్స్ట్ సహజ సామర్థ్యం అంటే యాప్టిట్యూడ్, పుట్టుకతో వచ్చే సామర్థ్యం అది. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, రైట్. సృజనాత్మకత అంటే కొత్తగా ఆలోచించడం, డిఫరెంట్గా ఆలోచించడం. నెక్స్ట్ కొత్త నగలు తయారీలో స్వర్ణకారుడికి అవసరమైన ప్రజ్ఞారకం: అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, సామాన్య ప్రజ్ఞ. సో కొత్త నగలు చేస్తున్నాడు కాబట్టి యాంత్రిక ప్రజ్ఞ ఇజ్ అ కరెక్ట్ ఆన్సర్. మనకు ఏదైనా ఎదురుగా ఉన్న వస్తువులను, పరికరాలను, టూల్స్ని ఉపయోగించి మన హ్యాండ్ ఏదైతే మన స్కిల్స్ ఉంటాయో ఒక అందమైన వస్తువును లేదా నగలను మనం దాన్ని ఏం చేస్తాం? క్రియేట్ చేస్తాం. సో దానికి మనం యాంత్రిక ప్రజ్ఞ అవసరం అని మాట్లాడతాం. మరి అమూర్త ప్రజ్ఞ అంటే ఏంటి అంటే కంటికి కనిపించని భావనలు. ఓకే, ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు? గణిత శాస్త్రవేత్త అంటే మ్యాథమెటికల్ ఎవరన్నా ఉంటే, లేదు అంటే పోయట్రీ అవ్వచ్చు, ఏదైనా సరే, రైట్. సాంఘిక ప్రజ్ఞ అంటే ఏంటి? సమాజంలో ఇతరుల మనోభావాలను అర్థం చేసుకుంటూ అందరితోటి కలిసిపోవడం, ఎవరు ఎట్లా ఏంటి అని తెలుసుకుంటూ కలిసిపోవడం అనేది మనం సాంఘిక ప్రజ్ఞ అంటాం. సామాన్య ప్రజ్ఞ అంటే మన నిత్య జీవితంలో, సామాన్య ప్రజ్ఞ అంటే నిత్య జీవితంలో సాధారణ పనులన్నింటికీ ఉపయోగపడే ఒక సాధారణ ప్రజ్ఞ అన్నమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వానిలో అభ్యసనగా పరిగణించే మార్పు. ఓకే, ఆప్షన్స్ ఏంటి? వ్యాధి మత్తు పదార్థాల వల్ల కలిగే మార్పు, వ్యాధి అలసట వల్ల కలిగే మార్పు, అనుభవం శిక్షణల వల్ల కలిగే మార్పు, అలసట వల్ల కలిగే మార్పు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 అనుభవం శిక్షణల వల్ల కలిగే మార్పు. కేవలం అనుభవాలు లేదంటే సాధన అంటే ట్రైనింగ్ అవ్వచ్చు, శిక్షణ ద్వారా మన ప్రవర్తనలో వచ్చే సాపేక్ష శాశ్వత మార్పునే సైకాలజీలో అభ్యసనం అంటాం. సో సైకలాజికల్ లెర్నింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ డిఫైన్డ్ యాజ్ రిలేటివ్లీ
permanent change in behavior that occurs purely due to experience, practice or training. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. మిగతావన్నీ అభ్యసనానికి సంబంధం లేదు కాబట్టి లైట్ తీసుకోవాలి. నెక్స్ట్, ఒక విద్యార్థి మొదటి పీరియడ్లో నేర్చుకున్న మొక్క భాగాలు అనే భావన రెండవ పీరియడ్లో జనాభా పెరుగుదల భావనను నేర్చుకోవడానికి అడ్డంకిగా మారి మర్చిపోవడాన్ని ఇలా అంటారు అని చెప్పాడు. ఓకే, సో ఆప్షన్స్ చూడండి. అనుపయోగం, పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనం అనే ఆప్షన్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 పురోగమన అవరోధం ఇస్ అ రైట్ ఆన్సర్. మరి ఎందుకు ఇది కరెక్ట్ ఆన్సర్? మొదట అంటే ఫస్ట్లో నేర్చుకున్న ఓల్డ్ విషయం ఏదైతే ఉందో, అంటే మొక్క భాగాలు అనే విషయం ఏదైతే ఉందో, తర్వాత నేర్చుకునే జనాభా పెరుగుదల అనే విషయం గ్రహణకు ఆయన లేదా గుర్తుంచుకోవడానికి ముందుకు వచ్చి అడ్డుపడడాన్ని పురోగమన అవరోధం అంటాం. అంటే జనాభా పెరుగుదల నేర్చుకోవాలి అంటే మొక్క భాగాలు అనేది కొంచెం అడ్డంకిగా ఆయనకు అనిపిస్తుంది, అలాంటి దాన్ని మనం పురోగమన అవరోధం అని మాట్లాడతాం. ఓకే, మరి అనుపయోగం అంటే ఏంటి? ఒక విషయాన్ని చాలా కాలం పాటు వాడకపోవడం. ఒక విషయాన్ని నువ్వు చాలా కాలం పాటు దాన్ని నువ్వు బ్రెయిన్ మీద ఎఫెక్టివ్గా అంటే ఏమంటారు దాన్ని ఆలోచించకపోవడం, సో రివిజన్ చేయకపోవడం, సో దాంతో మర్చిపోతావు కాబట్టి దాన్ని అనుపయోగం అంటాం. మరి తిరోగమన అవరోధం అంటే ఏంటి? కొత్తగా నేర్చుకున్న విషయం వెనక్కు వెళ్ళి పాత జ్ఞాపకాలను మర్చిపోయేలా చేయడం. ఓకే, తిరోగమన అవరోధం అంటేనేమో నువ్వు నేర్చుకున్న దాన్ని, అంటే నువ్వు కొత్తగా ఏదైనా విషయం నేర్చుకున్నావు, సో పాత జ్ఞాపకాలను మర్చిపోయేలాగా చేసేదాన్ని తిరోగమన అవరోధం అంటాం. ఇక దమనం అందరికీ తెలుసు, మనకు నచ్చని విషయాలు ఏదైనా ఉంటే, బాధకరమైన సంఘటనలు ఏదైనా ఉంటే దాన్ని మనం స్వయంగా అణచివేయడానికి ట్రై చేస్తే దాన్ని దమనం అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ప్రారంభ స్ఫూర్తి, అభ్యసన వేగం అతి తక్కువ అన్నాడు. చాంచల్య దశ అభ్యసన వేగం స్థిరంగా ఉంటుందన్నాడు. పీఠభూమి దశ అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోవడం అన్నాడు. శాఖ హద్దు అభ్యసన వేగం ఎక్కువ అని చెప్పాడు. ఓకే, సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 పీఠభూమి దశ అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోవడం. అంటే అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ అంటే ప్లేటు స్టేజ్ అంటే నేర్చుకునే వేగంలో ఎలాంటి పురోగతి లేకపోవడం, తాత్కాలికంగా అక్కడే స్తంభించిపోవడం, అక్కడే ఆగిపోవడం, దాన్ని మనము ఏమంటాం? పీఠభూమి దశ అంటాం. ఓకే, సో మనకు లెర్నింగ్ స్టేజ్ అనేది ఇలా కొంచెం పైకి వెళ్తూ ఉండాలి, కానీ పీఠభూమి దశలో ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఒక దగ్గర ఆగిపోతుంది, ఇలా కాన్స్టాంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ప్లాటూ స్టేజ్, పీఠభూమి దశ అంటాం. మరి మిగతా ఆప్షన్స్ ఏంటి? ప్రారంభ స్ఫూర్తి అంటే ప్రారంభ స్ఫూర్తిలో కొత్త ఉత్సాహంతో అభ్యసన వేగం ఎప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. స్టార్టింగ్లో నువ్వు స్కూల్కి వెళ్తున్నావు అంటే అబ్బా కొత్త బుక్స్ వస్తాయి, లేదంటే కొత్త విషయాలు నేర్చుకుంటా అనుకుంటావు, సో నీ లెర్నింగ్ కేపబిలిటీ అనేది చాలా పైకి పోతూ ఉంటుంది. మరి చాంచల్య దశ అంటే ఏంటి? చాంచల్య దశ అంటేనే స్థిరంగా ఉండకుండా హెచ్చు తగ్గులు ఉండడం. ఇక ఇది ఏంటి? అప్ అవ్వడం, డౌన్ అవ్వడం, అప్ అవ్వడం, డౌన్ అవ్వడం, దీన్ని చాంచల్య దశ అంటాం. పీఠభూమి దశ అంటే అభ్యసన వేగం తాత్కాలికంగా అంటే కాసేపటికి ఇలా కాన్స్టాంట్గా ఆగిపోవడం. ఓకే, శారీరక హద్దు అంటే ఇక అక్కడితో వేగం ఆగిపోతుంది, అండ్ దెన్ అదే లాస్ట్ అనమాట. శారీరక హద్దు అనేది లాస్ట్ స్టేజ్ అని మాట్లాడతాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇలాంటి మంచి టాపిక్స్ కోసం ఎవరన్నా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ వీడియో ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. రైట్, ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతం. ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతం ఏది అన్నాడు. ఆప్షన్ యత్నదోషి అభ్యసనం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఇజ్ అ రైట్ ఆన్సర్. మరి కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరు? బిఎఫ్ స్కిన్నర్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చింది ఎవరు? బిఎఫ్ స్కిన్నర్ ఇచ్చారు. రైట్, మరి బిఎఫ్ స్కిన్నర్ ప్రకారం ఏదన్నా జీవి, ఏదన్నా లివింగ్ థింగ్ చేసే ప్రతిస్పందనకు లభించే ఫలితం ఓకే ఆధారంగా అభ్యసనం అనేది
బలపడుతుంది కాబట్టి సో బిఎఫ్ స్కిన్నర్ ఇజ్ అ రైట్ ఆన్సర్. మరి మిగతా ఆప్షన్స్ ఏంటి? యత్నదోష అభ్యసనాన్ని ఇచ్చింది ఎవరు నాన్న? థాండైక్. యత్నదోష అభ్యసనాన్ని ఇచ్చింది థాండైక్. ఓకే, మరి ఈయన దేని గురించి? ఉద్దీపన ప్రతిస్పందన గురించి ఇచ్చాడు ఇది. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరు? పావ్లోవ్. పావ్లోవ్ ఇచ్చాడు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఇచ్చింది పావ్లోవ్. రైట్. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కోహ్లర్. కోహ్లర్ అనమాట. సో కోహ్లర్ ఏం చెప్పాడు? ఏదన్నా సమస్య, ఏదన్నా ప్రాబ్లం ఉందంటే దాన్ని చూసి హఠాత్తుగా మా ఇంటిలో ఏదో ఒకటి రావడం, దాన్ని అంతర్దృష్టి అభ్యసనం అంటాం. ఓకే, నెక్స్ట్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటే ఏంటి? ఇది ఉద్దీపనల మధ్య అసోసియేషన్, అంటే గంట కొట్టగానే లాలాజనం వస్తుంది అంటే రెండింటి మధ్యలో కోఆర్డినేషన్ గురించి మాట్లాడుతుంది, అసోసియేషన్ గురించి మాట్లాడుతుంది. ఓకే, మరి యత్నదోష సిద్ధాంతం ఏం చెప్తుంది? ఉద్దీపన ప్రతిస్పందనల గురించి చెప్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సంజ్ఞా భాష వీరి కొరకు ఉద్దేశించినది అన్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ చూడండి. చలన వైకల్యం గలవారు, దృష్టిమాంద్యులు, శ్రవణ లోపం కలవారు, ప్రతిభావంతులైన పిల్లలు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3, శ్రావణ లోపం కలవారు. అంటే వినికిడి లోపం ఉండి మాట్లాడలేని వారు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి వాళ్ళ చేతులు, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి కూడిన ఒక సైన్ లాంగ్వేజ్ వాడతారు. దాన్ని మనం సంజ్ఞా భాష అంటాం. సంజ్ఞా భాష సైన్ లోపం. మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా పెద్దవాళ్ళకి వినిపించకపోతే మనం ఏం చేస్తాం? చేతులతోటో లేదంటే వేరే దానితోటో మనం చెప్పడానికి ట్రై చేస్తాం కదా. సో అది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈనాడు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండడమే అన్న మైక్ ఐవర్ వాక్యం కింది రకపు ప్రేరణ అన్నాడు. ఆప్షన్స్: సహజ ప్రేరణ, కృత్రిమ ప్రేరణ, సాధారణ ప్రేరణ, సాధన ప్రేరణ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, సాధన ప్రేరణ. భవిష్యత్తులో ఫ్యూచర్లో ఒక గొప్ప పొజిషన్ చేరాలని అంటే నా గోల్స్ని ముందే ప్లాన్ చేసుకొని కష్టపడే ఒక హైయెస్ట్ ఏమంటారు కోరికను సాధన ప్రేరణ అంటారు అనమాట. అంటే అచీవ్మెంట్ మోటివేషన్ ఈజ్ ద డ్రైవ్ టు ఎక్సెల్, ఓవర్కమ్ అబ్స్టాకల్స్ and achieve a high benchmark of success based on the long-term future vision is called achievement motivation అంటాం, సాధన ప్రేరణ అంటాం. మరి సహజ ప్రేరణ అంటే బాహ్య ఎక్స్టర్నల్ లాభాలతో సంబంధం లేకుండా కేవలం మనసుకు నచ్చిన విషయం చేయడం. ఓకే, నెక్స్ట్ కృత్రిమ అంటే చాక్లెట్లు కానీ మార్కులు కానీ లేదంటే తిట్లు తినకుండా ఉండడం కోసం బయట ఒత్తిడితో మనం చదవడము లేదంటే ఏదన్నా పని చేయడం. సాధారణ ప్రేరణ అంటే నిత్య జీవితంలో రోజువారీ మన జనరల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి పట్ల మనకు కలిగే ఇంట్రెస్ట్ని మనం సాధారణ ప్రేరణ అంటాం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆనందాయక అభ్యసనం అంటే ఆప్షన్ చూడండి. సులభమైన అంశాల ద్వారా అభ్యసనం, భయరహిత వాతావరణంలో అభ్యసనం, క్రీడలు క్రమశిక్షణ ద్వారా అభ్యసనం, సాంప్రదాయ పద్ధతుల్లో అభ్యసనం అన్నాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే భయరహిత. మనకు భయం అనేది ఉండొద్దు ఎప్పుడు నేర్చుకునే దగ్గర. రైట్, అభ్యసనం ఇస్ అ రైట్ ఆన్సర్. సపోజ్ క్లాస్ రూమ్లో టీచర్ అంటే భయం లేకుండా, కొడతారనే ఎలాంటి ఆందోళన లేకుండా ఒక పిల్లవాడు ప్రశాంతంగా ఫ్రీగా చదువుకోవడమే ఆనందాయక అభ్యసనం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఉపాధ్యాయుడు 5వ తరగతిని 5 ఉపసమూహాలుగా విభజించి ఒక
ఉపభావనను మిగిలిన సభ్యులకు బోధించేలా కేటాయించడం జరిగింది. ఇది ఏ పద్ధతిని సూచిస్తుంది అన్నాడు. ఒక ఉపాధ్యాయుడు 5వ తరగతి ఒక తరగతిని 5 ఉపసమూహాలుగా విభజించి ఒక సభ్యుడు ఒక ఉపభావనను మిగిలిన సభ్యులకు బోధించేలా కేటాయించడం ఇది ఈ పద్ధతిని సూచిస్తుంది అన్నాడు. ఆప్షన్ స్వీయ బోధన పద్ధతి, వ్యక్తిగత అభ్యసనం, కార్యక్రమయుత అభ్యసనం, సహకార అభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సహకార అభ్యసనం ఇజ్ అ రైట్ ఆన్సర్. విద్యార్థులు చిన్న చిన్న గ్రూపులుగా సెపరేట్ అయిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ టాపిక్స్ని షేర్ చేసుకుంటూ ఏదైతే లెర్నింగ్ నడుస్తుందో దాన్ని మనం సహకార అభ్యసనం అంటాం. మరి స్వీయ బోధన పద్ధతి అంటే ఏంటి? ఎవరి సహాయం లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా తనకు తాను ఒంటరిగా చదువుకుంటే దాన్ని స్వీయ బోధన పద్ధతి అంటాం. వ్యక్తిగత అభ్యసనం అంటే ఒక సింగిల్ స్టూడెంట్ ఆయన స్పీడ్స్కి తగ్గట్టు ఒక కాన్సెప్ట్ని సెపరేట్ చేసి ఆయన చదివే విధంగా ప్లాన్ చేస్తే దాన్ని మనం వ్యక్తిగత అభ్యసనం అంటాం. కార్యక్రమయుత అభ్యసనం అంటే పాఠాన్ని చిన్న చిన్న ఫ్రేమ్స్ కింద డివైడ్ చేసి, అది కంప్యూటర్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే దాంతో నేర్చుకోవడం దాన్ని కార్యక్రమయుత అభ్యసనం అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విద్యా విధానం 2020 ఈ అంశంపై ప్రధాన దృష్టి సారించింది అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి. శిక్షలు సమస్యల ఆధారిత విద్య, సమ్మిళిత సమాన విద్య, వేరు చేసే మరియు పోటీ ఆధారిత విద్య, ప్రత్యేక మరియు విపక్షతల విద్య అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఏంటి నాన్న? కరెక్ట్ ఆన్సర్ సమ్మిళిత మరియు సమాన విద్య ఇజ్ అ రైట్ ఆన్సర్. మరి ఎందుకు ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్, ఇన్క్లూసివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ ఏంటి? సో ఈ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ఏదైతే ఉందో కులం కానీ లేదంటే మతం కానీ ఒక ఏరియా ప్రాంతం కానీ లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఏదైనా ఉన్నా అంగవైకల్య భేదాలు లేకుండా దేశంలోని పిల్లలందరికీ ఒకే చోట సమానమైన నాణ్యమైన విద్యను అందించాలని ఎన్ఈపి 2020 ఏం చేసింది? దానిపైన దృష్టి సారించింది అనమాట. అందుకే సమ్మిళిత అంటే కంబైన్డ్గా ఈక్వల్ ఎడ్యుకేషన్ అందరికీ రావాలనేది. ఓకే, నెక్స్ట్. మిగతా ఆప్షన్స్ అన్నీ పెద్దగా రిలయబుల్గా లేవు కాబట్టి వదిలేద్దాం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్ ఏంటి? కింది పద్ధతి NCF 2005కి ఆధారం అన్నాడు. ఈ క్రింది పద్ధతి NCF 2005కి ఆధారం అన్నాడు. సో ఆప్షన్స్ సాంప్రదాయక పద్ధతి, నియంతృత్వ విధానం, ప్రవర్తనవాదం, నిర్మాణాత్మకవాదం ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఆర్ ద ఆప్షన్స్. సో ఈ క్వశ్చన్స్కి మీరు ఈ ఏదైతే లాస్ట్ క్వశ్చన్ ఉందో అది మీకు హోంవర్క్ క్వశ్చన్ కింద ఇస్తా ఉన్నాను. దీని కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను కమెంట్లో పిన్ ఫామ్లో కమెంట్ చేస్తాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది. మీరు కూడా ఆ ఆన్సర్ని చూసే ముందే మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని కమెంట్ చేయండి, దాని తర్వాత ఆన్సర్ని చూడండి. ఓకే, సో ఇది అండి ఈరోజు వీడియో. ఇలా డైలీ మంచి మంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొస్తూ ఉంటాను. మీకు టెట్కి సైకాలజీ అంటే భయం లేకుండా, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే సైన్స్ పేపర్ 2 కోసం ఆ కంటెంట్ ఏదైతే ఉందో అది భయం లేకుండా పెడగాజీ అండ్ కంటెంట్ మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.